guys, welcome back to my ఛానల్ సౌమ్య సంగతులు. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కేరళ సిరీస్లో అయితే లాస్ట్ వీడియో అనమాట. అలపి బోట్ హౌస్లో అండ్ ఇంకా కేరళలో కూడా మా లాస్ట్ డే ఇది. సో బోట్ హౌస్లో ఇది మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో అప్పుడే చూస్తూనే ట్రిప్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా మమ్మల్ని బోట్ ఒక పాయింట్ దగ్గర డ్రాప్ చేశాక మా డ్రైవర్ అయితే వచ్చి పిక్ చేసుకుంటారు. సో ఇంకా మేము రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము. మేము ఎర్నాకుళం రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నామండి. సో ఇక్కడ నుంచి మినిమం ఒక 2 to 3 hours అయితే ఈజీగా పడుతుంది అనమాట. కేరళలో టెంపుల్ విజిట్ చేయాలి అనేసి చాలా ఉండే, బట్ నాన్ వెజ్ తినడం డైలీ అండ్ మళ్ళీ హెడ్ బాత్ ఇవన్నీ టైం సెట్ అవ్వకపోవడం వల్ల మేమైతే వెళ్ళలేకపోయాము. అండ్ ఇంకా హాల్టింగ్ పాయింట్ డిఫరెంట్ ఉండడం అది కూడా ఒక రీజన్ అనమాట. సో ఎలాగో టెంపుల్స్కి వెళ్ళలేదు. ఇంకా కేరళలో చర్చ్ ఎంత ఫేమసో అందరికీ తెలుసు కదా, చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. ఏమాయ చేసావే మూవీ షూటింగ్ అయిన చర్చ్ వచ్చేసి చాలా దగ్గర అనమాట. కాకపోతే అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి అండ్ అక్కడ ఓన్లీ బోట్ వే మాత్రమే ఉంటుంది. సో మళ్ళీ బోట్ తీసుకొని అక్కడ వెళ్ళాలి అంటే కష్టం కాబట్టి దారిలో ఏదైనా ఉంటే సరే వెళ్దాము అనేసి అనుకున్నాము, జస్ట్ అలా చూడడానికి. బట్ మేము కరెక్ట్గా ఇలా స్టార్ట్ అయ్యామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మేము వచ్చిన రోజు నుంచి వర్షం అయితే మాకు మంచిగా వెల్కమ్ అయితే చెప్తూనే ఉంది. అలానే మేము వెళ్ళిపోయే రోజు కూడా వర్షం అయితే పడింది. చాలా బాగా అనిపించింది. ఓన్లీ బోట్ హౌస్లో ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి అలపిలో ఉన్నప్పుడు పడి ఉంటే అనిపించింది. ఆ క్లైమేట్కి బాగుంటుంది కదా, సో అందుకే అనమాట. సో ఇంకా సపరేట్గా వెళ్ళడం అయితే కుదరలేదు కాబట్టి దారిలో ఒక దగ్గర కనిపించింది చర్చ్. సో అక్కడికైతే వెళ్ళిపోయి అప్పటికి వర్షం పడుతుంది. సో మమ్మీ లోపలనే ఉండి నేను అక్క వెళ్ళి అలా పిక్స్ తీసుకుందాము చూద్దాం అనుకున్నాము. ఎలాగైనా క్లోజ్ ఉండే అనమాట. సో జస్ట్ వెళ్ళేసి కొన్ని పిక్స్ తీసుకొని అలా చూసేసి తొందరగా వచ్చేసాం. ట్రైన్ మళ్ళీ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఆల్రెడీ లేట్ అవుతుంది అనేసి తొందరగా అయితే స్టార్ట్ అయిపోయాము. మేము రైల్వే స్టేషన్కి అయితే ఎర్లీగా రీచ్ అయిపోయి ఉంటే ఇంకా టైం ఉంటే మాత్రం కొచ్చి అలాంటి ప్లేసెస్ కవర్ చేస్తుండే. బికాజ్ ఎర్నాకుళం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కొచ్చి చాలా దగ్గర, అక్కడ బీచ్ అవన్నీ ఉంటాయి కదా, సో అక్కడ కూడా కవర్ చేస్తుండే అనమాట. బట్ కరెక్ట్గా ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ రీచ్ అయిపోయాము. కొద్దిగా లేట్ అయినా కానీ మాకైతే మిస్ అయిపోయేది. వచ్చే రోజు అలానే అయింది, వెళ్ళే రోజు అలానే అనమాట. సో ఇంతటితో ఇంకా మా కేరళ ట్రిప్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా మెమరీస్తో అయితే నేనైతే హైదరాబాద్కి వెళ్తున్నాను. ఇది నాకు చాలా చాలా స్పెషల్ ట్రిప్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మై సిస్టర్. అండ్ ఎంత చెప్పినా తక్కువే ఇది. సో ఇది మా కేరళ ట్రిప్ అనమాట. ఎవరైనా ప్రీవియస్వి వీడియోస్ అన్నీ చూడకపోతే స్టార్టింగ్ నుంచి కూడా ఒకసారి లైన్గా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో నేను అసలు కేరళ సిరీస్ అనేది కంప్లీట్ చేయగలుగుతానా లేదా అనేసి అనుకున్నాను. వీడియోస్ అన్నీ రికార్డ్ చేసుకున్నా కానీ నాకు అసలు అప్లోడ్ చేసే అంత టైం లేకుండే. సో ఇది కంప్లీట్ చేయగలుగుతానా లేదా అనుకుంటూనే ట్రిప్కి వెళ్ళేసి వచ్చిన 1 year తర్వాత నేను ఇదైతే కంప్లీట్ చేస్తున్నా. బట్ నో రిగ్రెట్స్, బికాజ్ వన్స్ ఈ వీడియోస్ అన్నీ నేను చూసుకున్నప్పుడైతే నాకు ప్రతి ఒక్క వీడియోలో చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. మీకు కూడా చూస్తే మీకు కూడా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఎవరైనా వెళ్ళలేని సిచ్యువేషన్ అలా ఉన్న వాళ్ళకు కూడా మంచిగా అక్కడ ఏముంటాయి ఏంటి అన్నీ తెలుస్తాయి అనమాట. అందుకైతే వీడియోస్ అయితే రికమెండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. సో ఇంతటితో నేనైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నా కేరళ సిరీస్ అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ యొక్క కమెంట్ చాలా బూస్టప్ చేస్తుంది అనమాట. సో అందుకే కమెంట్ చేయమని కూడా అడుగుతాను. సో ఇక్కడితో నా ట్రిప్ సిరీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ వస్తుంది అనేది అయితే మీకు తెలుసుకోవాలని ఉంటుంది కదా. తెలుసుకోవాలంటే మాత్రం స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ యువర్ సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్.